వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నిరుపయోగంగా మందమర్రి మున్సిపాలిటీ చెత్త ఆటోలు. కుప్పంగడ్డ టీడీపీ అడ్డ నారా భువనేశ్వరి. గంజాయికి అలవాటు పడ్డ 17 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన వైపాక నాయకులు. కరీంనగర్లో బీఆర్ఎస్ సన్నాహ సమావేశాలు. కేడీసీసీ సొసైటీలో సీఈఓ కూతురు వివాహానికి హాజరైన కోట్ల హర్షవర్ధన్ రెడ్డి. చెన్నూరు నియోజకవర్గం నుంచి రైతులకు పోస్ట్ కార్డ్ ఉద్యమం, హామీలు కోరుతూ సీఎంకి లేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, గంజాయికి అలవాటు పడి 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ రమేష్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను తెలిపారు. అలాగే చాలా చక్కగా పట్టుకున్న ఎస్పీ హెచ్ సనత్ కుమార్, ఎస్ఐ వెంకటేష్, కృష్ణారెడ్డి, రమేష్, వెంకటస్వామి, రామచంద్రం సిబ్బందికి ఏసీబీ రివార్డులు ఇచ్చి అభినందించారు. ఏసీపీతో పాటు రవీందర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకొకటి ఈ నెల 1వ తారీఖు నాడు మనం ఇక్కడ గోదావరిఖని టూటౌన్ పరిధి లోపల ఒక గంజాయి కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా తదుపరి పరిశోధన లోపల మేము మా టీం టూటౌన్ సిఐ గారు, తర్వాత కమాన్పూర్ ఎస్ఐ గారు, తర్వాత టూటౌన్ ఎస్ఐలు అందరం కలిసి వీళ్ళను 2 టీములుగా చేసి దాంట్లో పూర్తి లోతుగా పూర్తి స్థాయిలో పరిశోధనలో భాగంగా మళ్ళీ ఇంకొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం ఈ 3 కేసుల లోపల మొత్తం కలిపి 17 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 17 మంది లోపల 9 మంది ఇక్కడ వివిధ ప్రాంతాల లోపల గంజాయి అమ్మకం చేసేవాళ్ళు 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 2 ముఖ్యమైన వ్యక్తులు 2 గంజాయి తీసుకొచ్చి అంటే బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మే వాళ్ళని ఒక 2ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక వ్యక్తి గంజాయి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి పండించే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. దీంట్లో ముఖ్యమైన 2 వ్యక్తులు రూట్ శివ, గుడిసెల శివ అంటే రూట్ శివ ఇతను మన దగ్గర మన ప్రాంతం లోపల చాలా రోజుల నుంచి బయట ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ స్థానిక వ్యక్తులకు రకరకాలైన క్వాంటిటీస్ లోపల అమ్మి ఇక్కడ దాన్ని ఒక వ్యవస్థగా ప్రయత్నం చేయడం లోపల దాన్ని రూట్ శివను కూడా అరెస్ట్ చేసి ఈరోజు జైలుకు పంపడం జరిగింది. ఈ సందర్భంగా మేము 17 మందిని అరెస్ట్ చేసినాము. దాంట్లో మొత్తం 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రూట్ శివ ఎవరి దగ్గర అయితే తీసుకొస్తాడో ఆదిలాబాద్ జిల్లా లోపల అక్కడికి వెళ్తే ఆయన పేరు గాదిగూడ మండల్ ఆదిలాబాద్ జిల్లా లోపల కోవా నాగారావు అనే వ్యక్తి అక్కడ తన పొలం లోపల గంజాయి పండించి అతను వివిధ వ్యక్తులకు వివిధ ప్రాంతాలకు సప్లై చేస్తూ ఉంటాడు. ఈ శివ ద్వారా ఆ వ్యక్తిని కూడా మనం ట్రేస్ చేసి అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర కూడా కొంత గంజాయిని స్వాధీనం చేసుకొని ఈరోజు అందరినీ రిమాండ్కి పంపడం జరిగింది. ఈ సందర్భంగా ఈ గంజాయి పండించే వ్యక్తుల మీద మేము చాలా చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఎవరైతే పండించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్కు కూడా లేఖలు రాసి వాళ్ళు దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో ఇంకా ఇది ఇంతటితో ఆగిపోదు, దీన్ని ఇదే స్థాయిలో కంటిన్యూ చేసి గోదావరిఖనిని గంజాయి లేని ప్రాంతంగా చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం.
2-3 కేసుల్లో కూడా వచ్చాను పంపిస్తే 2-5 నిమిషాలు లోపు సార్. నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి నియోజకవర్గ అభ్యర్థి జయసూర్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో నందికొట్కూరు మండలం కునిదెల గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ కొంగర నవీన్, ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి తదితరులు చేరడం జరిగింది. రైట్ సార్. రైట్ సార్. చెన్నూరు నియోజకవర్గంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి రైతులు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్ట్ కార్డ్ ఉద్యమం ద్వారా చేపట్టారు. చెన్నూరు నియోజకవర్గం చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామం మొదలుకొని రైతులు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డ్ ద్వారా ఉత్తరాలు రాశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు హామీలు అమలు చేయకపోవడంతో రైతులు ఆవేదనలు చెందుతూ పోస్ట్ కార్డ్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి పంపారు. వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని మరియు రైతులకు భరోసా రుణమాఫీ వీటితో పాటు నష్టపరిహారంగా 25,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ లేఖలో పేర్కొన్నారు. రైతులు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేసి తీరాలని ప్రజాస్వామ్య ఫలితాలలో నిరసన తెలిపారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు మద్దతు ప్రకటించారు. మంచి లెక్కలైతే నువ్వు చేస్తలేవు. ఇప్పటికైతే నువ్వు ఇంకా కేసీఆర్ పడబోసినావు. ఇప్పుడు నువ్వు చేసేది చేయాలి కదా. రేవంత్ రెడ్డి నువ్వు ఇస్తానన్న ఆజ్ఞ ఏమైంది? రైతుకు రుణమాఫీ 2 లక్షలు నేను ఎక్కిందంటే నువ్వు చేస్తానన్నావు. మరి ఇప్పుడు బోనస్ 500 చేస్తానన్నావు. మరి ఇప్పుడు ఇట్లా ఇస్తానని ఇట్లా మోసం చేసుడు ఎంతవరకు న్యాయము? అన్యాయం చేస్తావు నువ్వు. నీ న్యాయం ఎక్కడున్నది? నువ్వు ఎంతవరకు ఇట్లా రైతులని న్యాయం చేస్తావు? ఇప్పుడు ఒక్కడొక్కడు మా దగ్గరికి వచ్చి బ్యాంక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా ఇల్లు జగ్జి చేస్తానంటారు. నువ్వు ఇస్తానన్న ఆజ్ఞ ఏదయ్యా? నువ్వు చేస్తానన్న పని నువ్వు నీది 500 రూపాయల బోనస్ వెంటనే, 500 బోనస్ వెంటనే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే, రైతుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే, క్వింటాలకు 500 బోనస్ వెంటనే, రుణమాఫీని వెంటనే, 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే, రేవంత్ రెడ్డి రుణమాఫీని 2 లక్షల రుణమాఫీని వెంటనే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ వేశారు. sana Vihan, Vihan.
బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కొత్త చిలుమూరు గ్రామంలో కరకట్ట వద్ద గల బస్సు షెల్టర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రం మజ్జిగ పంపిణీ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ కనగల మధుసూదన్ ప్రసాద్. కొత్త చిలుమూరు జనసేన పార్టీ మరియు గ్రామ యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కనగల మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ గతంలో అనేక సంవత్సరాలుగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతూనే ఉంది. జనసేన పార్టీ అంటేనే సేవాభావాలు కలిగిన పార్టీ. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయటకు ముందు ఉంటుంది అనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పొచ్చు అని అన్నారు. అలాగే డ్రింక్స్ గింక్స్ అన్ని పెడదాం. అమ్మా కొంచెం మీరు వెనక్కి వెళ్తే గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ అంటేనే సేవాభావం కలిగిన పార్టీ. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయడంలో జనసేన పార్టీ ముందుంటుంది అనటంలో ఇది ఒక ఉదాహరణ. ఈ గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కొత్తచిలుమూరు గ్రామస్తులు, జన సైనికులు మరియు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నాకు కూడా ఆహ్వానించినందుకు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పద్మశాలి సంఘ భవనంలో పద్మశాలి సంఘ సభ్యులతో పాటు ఇతర గ్రామాల యువకులు, కుల సంఘ నాయకులు, గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో గురువారం రాత్రి బీజేపీలో చేరారు. కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ వారికి పార్టీ కండువ కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఈ దేశం బాగుండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, పేదల బ్రతుకులు మారాలన్నా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కరీంనగర్ 2వ స్థానం కోసం పోటీ పడుతున్నారని తెలుపుతూ ఆ రెండు పార్టీలను నమ్మి మోసపోకుండా మన దేశ అభివృద్ధి కోసం, మన సంక్షేమం కోసం బీజేపీ కమలం పువ్వు గుర్తుకు మనస్ఫూర్తిగా ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే బోషా, బీజేపీ మండల నాయకులు, పార్టీ అభ్యర్థులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. పరమేశ్వర్, మంచాల నరసయ్య, జ్ఞానేశ్వర్, పాస్కండి నరసయ్య, చిన్న రమేష్, కొక్కుల భూమేష్,
గంగిశెట్టి కృష్ణ పాలదే మేడిచెల్మల రవి, కాసాని మధు, కొడింజల్ వల్ల శ్రవణ్, శ్యామల రాజు, కాసాని వేణు, ఎడెల్లి రాజు, కాసాని వినయ్, కాసాని జమ్మాయి గారు, జమ్మాయిపేట, నాచిపల్లి వారు, గాదుల హిమోత్రపేట వాళ్ళు ఉంటారండి. అదేవిధంగా నాచిపల్లి కోనాపూర్ వస్తాడు. అదే ఫస్ట్ చిన్న విలేజ్ గౌరవపూర్. జై శ్రీరామ్, జై బీజేపీ. సౌండ్ బయట పోతుంది. మన ఇష్టమైన అన్న మన ఎంపీ గారు రెండోసారిగా ఎంపీగా చేసి పంపిస్తున్నాం కాబట్టి మన ఎంపీ గారు అన్న బండి సంజయ్ అన్న గారికి, వేదికపై ఉన్న నాయకులకి, జైనైన కార్యకర్తలకి, నాయకులకి, కుల సంఘాల నాయకులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నెక్స్ట్ హిమ్మత్రావుపేట పొడిమేల వాళ్ళు అందరూ ఇక్కడ వచ్చి 2 లైన్లుగా నిలిచి కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా మన కొండూరు అసెంబ్లీ నియోజకవర్గం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మరియు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, డీసీసీ అధ్యక్షులు మన కొండూరు ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణ గారు, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, మన కొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుర్ముల శ్రీనివాస్ గారు, హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రాణవ్ గారు, మాజీ ఎమ్మెల్యే కొండూరు రవీందర్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గౌరవనీయులు శ్రీ వెలిగించాల రాజేందర్ రావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా వివిధ అందరికీ కూడా పాత్రికేయ మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనేది చాలామంది వక్తలు చెప్పారు. ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి గారైన రాజేందర్ రావు గారి గురించి నేను ఒక 2 విషయాలు చెప్తాను. రాజేందర్ రావు గారు వారిది మా సొంత గ్రామం గుంటి గోపాలరావుపేట, మా గ్రామ వాస్తవ్యుడు. వాళ్ళ తండ్రి గారైన జగపతిరావు గారు నాలాగనే సర్పంచ్గా చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు, ఎమ్మెల్సీగా చేసిండు. వాళ్ళ ఉన్న పీరియడ్లో ఎవరైనా ఆపద ఉండి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళు సాయం చేసేవాళ్ళు. వాళ్ళ తండ్రి గారు ఉన్న హయాంలో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టించిన దాఖలాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ మనవరాలు కూడా గుర్తు చేసుకునే దాఖలాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబం ఎప్పుడైనా ఎవరికైనా అండగా ఉన్నది, ఆపద ఉన్నది అంటే వాళ్ళు ఎప్పుడు నేనున్నా అని వచ్చే కుటుంబం. ఇప్పుడు అన్నది మనం అందరం పరిచయం చేసుకోవాలి కాబట్టి నా సొంత గ్రామం అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. మా గ్రామం వాళ్ళ తండ్రి గారు నాలాగనే సర్పంచ్గానే చేసి ఎదిగిన వ్యక్తి. మాకందరికీ కూడా అనుబంధం ఉంది అన్న వాళ్ళతో కూడా. ఆటోమేటిక్గా ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టుగా అదేవిధంగా మనం డోర్ టు డోర్, గడప గడప మన కాంగ్రెస్ గ్యారంటీలను తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా చాలా ఉంది. అందులో మా మహిళలకు ఎక్కువ ఉంది. ఇచ్చే ఉచిత బస్సు కానివ్వండి, 500 రూపాయల సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల విద్యుత్ కానివ్వండి, ఇట్లా ఏవి మనం అమలు చేసిన ప్రతి పథకాన్ని కూడా గడప గడప తీసుకెళ్లి 4 నెలల కింద మనం ఏ విధంగా అయితే కష్టపడ్డామో ఇప్పుడు కూడా ఉంది. కానీ మనం అన్న పొన్నం ప్రభాకర్ గారు కానీ, కౌంపల్లి సత్యనారాయణ గారి, ఆదిశీన వీళ్ళందరూ కూడా మనందరి మద్దతు మన రాజేంద్ర గారికి మంచి భారీ మెజార్టీ మన మానకొండ నియోజకవర్గం నుంచి రావాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకసారి కష్టపడి
ఈ సమావేశంలో నాకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సమావేశం మానకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పడిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత ఇస్తున్న రమణారెడ్డి గారికి మరియు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అన్న పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ఆదిశీన్ అన్న గారికి మరియు స్థానిక శాసనసభ్యులు అన్నగారు కావపల్లి సత్యనారాయణ గారికి, ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారికి, అన్నగారి వీళ్ళ నాన్నగారు స్థానిక ఇప్పుడు ఇంతకుముందు కరీంనగర్ అసెంబ్లీ ఉన్నప్పుడు మానకొండూరు తిమ్మాపూర్ మండలాలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసే. అన్నగారు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా చేశారు. 1989-94 వరకు స్థానిక శాసనసభ్యులుగా ఉండే జగపతిరావు గారి వారసులైన రాజేంద్రరావు గారికి అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని ఇప్పుడు రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ఒక దిక్కు అవినీతి, రెండు మతాల మధ్య, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ ఒకటి, ఇంకోవైపు భారత్ నఫరత్ చోడో భారత్ జోడో అన్న నినాదంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రతి నాయకులు కార్యకర్త అందరూ మన వెల్చల రాజేంద్రరావు గారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మైనార్టీ పక్షాన కోరుతున్నాను. ఈ ఆహ్వానం ఇచ్చిన రమణారెడ్డి గారికి కృతజ్ఞతలు. జై. అదేవిధంగా గ్రామాల్లోని మంచి సమన్వయంతో మన జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు సమన్వయం చేసి రానున్న రోజుల్లో మన పార్లమెంట్ అభ్యర్థిని మంచి మేయర్తో గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇప్పుడు కళాకారులు ఒక పాట పాడతారు. ఇంకా దేశపట్ల మాజీ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారు, ఇంకా వేదిక చాలా మంది పెద్దలు, అందరికీ నా నమస్కారం. మరి గడిచిన 4 సంవత్సరాలుగా ఈ 4 మాసాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు, ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ప్రతిపక్షంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో భారీగా తరలి వచ్చిన అభిమానులు టీడీపీ శ్రేణులతో కలిసి హిందూపురంలో ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కామెంట్స్. టీడీపీ బీజేపీ జనసేన కలయిక ఒక అగ్నిపర్వత విస్ఫోటనం, పశుపాత్రాస్త్రం లాంటిది. తట్టుకునే శక్తి ఎవరికి లేదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు అభివృద్ధిలో వెనుకబడిపోయింది. ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను గద్దెదించాలి. టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు జెండాలు వేరైనా అజెండాలు ఒకటే, అది ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడం. మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు. అంటే ప్రతి వాళ్ళ గుండెల్లో మా కుటుంబం అంటే ఒక అభిమానం. ఎందుకంటే చెప్పిన మాట నిలబెట్టుకుంటారు, వీళ్ళు చేస్తారు, అభివృద్ధి చేస్తారు. సొంత లాభం కొంతమందికి అందరూ వేరే వాళ్ళకి ఉపయోగపడాలన్నది సమాజం మీద దేవాలయం, ప్రజల దేవుళ్ళు అందరూ నేను ఖర్చుకుంటే నిన్న ఒక నాన్నగారు ఆయనే స్ఫూర్తిగా తీసుకుని మరి ఇక్కడ హిందూపూర్ నుంచి 2 సార్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 2వ కూడా చేసాం. 2వ కూడా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ వాటర్ నీళ్లు సమస్య మెయిన్గా ఆ నీళ్లు కూడా పెట్టి హిందూపూర్ పట్టణానికి ప్రత్యేకమైన పైప్ లైన్ వేసి, అలాగే ఇక్కడ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు అయితే సీసీ ట్రైన్లు అయితే అన్నీ డెవలప్ చేయడం జరిగింది. సో ఇవాళ ప్రతిపక్షంలో ఉంటూ కూడా కోవిడ్ సమయంలో అయితేనేమి, కోవిడ్ సమయంలో ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు అందలేదు ఇక్కడ ప్రజలకి. నేను అలాగే నా కార్యకర్తలు అయితేనేమి, నా అభిమానులు అయితేనేమి అందరూ కూడా వాళ్ళు నా దారిలోనే, అంటే ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా వాళ్ళందరూ కూడా మేమంతా కూడా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నేను ముందుకెళ్ళటం, ఆయనకే వాళ్ళు అభిమానులు కూడా కార్యకర్తలు అయితే అందరూ కూడా చేయడం జరిగింది. అలాగే ఎన్నో ఊళ్ళలో మనం కలబట్లు కానీ సీసీ ట్రైన్లు ఇవన్నీ కూడా ప్రతిపక్షంలో ఉంటూ కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య రథం, ఎన్టీఆర్ ఆరోగ్య రథం అయితేనేమి, లేకపోతే ఏదైతే అన్నా క్యాంటీన్ తీసేశారో ఇక్కడ మన మళ్ళీ రోజుకి 400 మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రం కూడా చూస్తే మనం ఎంతో
15 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి పడిపోయింది మన రాష్ట్రం అన్ని విషయాల్లో. అంటే ఉద్యోగ కల్పనలో అయితేనేమి, అభివృద్ధి సంక్షేమ విషయాల్లో అయితేనేమి, మొత్తం వైద్యం, విద్య అన్ని విషయాల్లో రాష్ట్రం ఎంతో వెనకబడింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరావృతం చేయాలి. ప్రపంచ దేశాలకే ముందు చూపు అంటే విజన్కి ఆదర్శం నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలేంటి అన్నీ ప్రత్యక్షంగా కనబడుతున్నాయి మన కళ్ళ ముందు, అన్నీ చేసాం. సో ముందు కూడా ఇక్కడున్న మౌలిక సదుపాయాలు అయితేనేమి, అంటే భౌగోళికంగా అయితేనేమి, మనకి ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని రకాల పక్కన హైవే ఉంది, సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఇంకా బ్రహ్మాండంగా నాన్నగారు ఆనాడు తుమ్ముకుట్టలో ఈ ఇండస్ట్రీ పార్క్ అంటే ఏదైతే పారిశ్రామిక వాడ ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మన హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ద్వారా ఇక్కడ నీళ్లు ఇవ్వడం జరిగింది. కియా లాంటి పరిశ్రమలు, అలాగే ఐఐటి లాంటి విద్యా సంస్థలన్నీ కూడా తీసుకొచ్చారు. ఇటు మన హిందూపూర్కి అయితేనేమి, ఇటు మన అనంతపురం జిల్లాకి అయితేనేమి, మన సాయిబాబా జిల్లా అయితేనేమి. సో ఇవాళ రేపు ఇంకా చాలా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది పారిశ్రామికంగా. అలాగే ఇక్కడ స్థానికులకు ఉద్యోగ కల్పన కల్పించడానికి చాలా అవకాశం ఉంది. ఆనాడు ఎన్నెన్నో చేసాం మనం. ఇక ముందు ఇంకా ఇక్కడ అందరికి కూడా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు అన్నీ అందేటట్టు తప్పకుండా ఇంకా బాగా రెట్టింపు. ఎందుకంటే రాష్ట్రం బాగా వెనకబడిపోయింది 15 సంవత్సరాలు. సో దాని యుద్ధ ప్రాతిపదికత మీద వాళ్ళ మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఇక కూటమి అటు జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఈ కూటమి ఒక నిప్పుల ఒక అగ్నిపర్వత విస్ఫోటన, అలాగే ఒక పాశుపతాస్త్రం. దీన్ని ఈ శక్తిని తట్టుకునే శక్తి ఎవరికి లేదు. తప్పకుండా ఇంకా అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా ఈ హిందూ నియోజకవర్గాన్ని మొత్తం ఇంకా బాగా అభివృద్ధి చేస్తాను అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.